వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యాక్సిన్ కోసం నిర్విరామంగా కృషి చేసిన శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యాక్సిన్ విజయవంతం. జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సిన్ను ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ కోవాక్సిన్ టీకా వేయించుకోవాలి. బోధన్లో టీకా కార్యక్రమం ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు. వివాహ దినోత్సవం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆశీస్సులు తీసుకున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ దంపతులు. కోవిడ్ టీకా ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రభుత్వం చర్యలు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ మాక్లూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మానవ కళ్యాణం కోసమే వ్యాక్సిన్లు, ఎలాంటి అనుమానాలు వద్దు. డిచ్పల్లిలో కోవాక్సిన్ ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే. కోవాక్సిన్తో కరోనా అంతం. మంత్రి ప్రశాంత్ రెడ్డితో జిల్లా కేంద్రంలో వ్యాక్సిన్ ప్రారంభ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్న ఎమ్మెల్సీలు, మేయర్. కోవాక్సిన్ అందరూ వేయించుకోవాలి. కామారెడ్డిలో కోవిడ్ టీకా ప్రారంభంలో ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. ఈ నెల 18న 20 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం. వ్యాక్సిన్ ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కలెక్టర్ నారాయణ రెడ్డి. ఇంటింటా గౌరీదేవి ప్రతిమలు ప్రతిష్ఠించండి, మనశ్శాంతిగా ఉండండి. మానిక్ బండార్లో గౌరీమాత ప్రతిమలు పంపిణీ చేసిన మంగిరాములు మహారాజ్. ప్రపంచ దేశాల చూపు ఇండియా వైపు. డబ్బుల కన్నా ప్రాణాలే మిన్నా అని చాటిన భారత్. అభినందించిన ప్రపంచ దేశాలు. భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకాకు ప్రశంసలు. 10 నెలలుగా శాస్త్రవేత్తలు నిర్విరామంగా చేసిన కృషి ఫలితమే వ్యాక్సిన్ను ప్రజలకు అందించడానికి వీలైందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేయడం వల్లనే ఈ ప్రక్రియ విజయవంతమైందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా శనివారం నాడు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించుకున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ముఖ్య అతిథిగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా అజయ్ అనే శానిటరీ వర్కర్కు వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అబ్జర్వేషన్ అనంతరం ఆ ఉద్యోగి మంచి ఆరోగ్యంగా ఉన్నాడని, ఎన్నో స్థాయిల్లో నిర్వహించిన పరిశోధనల్లో వ్యాక్సిన్ 100% సురక్షితమైందని తేలిన తర్వాతనే ప్రజలకు అందించడానికి ముందుకు రావడం జరిగిందని, అందువల్ల ఎటువంటి అపోహలకు తావివ్వద్దని ఆయన తెలిపారు. కార్యక్రమం ప్రారంభం అనంతరం ఆయన వెయిటింగ్ రూమ్, వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్లను పరిశీలించారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారియర్స్తో ఆయన మాట్లాడి వారి ఫీలింగ్ గురించి అడగగా వారు పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మాట్లాడుతూ 10 నెలలుగా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కృషి చేసిన శాస్త్రవేత్తలందరికీ కూడా ప్రజల తరపున, ప్రభుత్వం తరపున, యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి లాంఛనంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని,
3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కు మొదటి విడతలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఒకే గొడుగు కింద జరగాలనే ఉద్దేశంతో ఆ సూచనలను స్వాగతిస్తూ అమలు చేస్తూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా జిల్లా వ్యాప్తంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. జిల్లాలో మొదటి విడతలో పార్ట్ ఏ కింద వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది, ఐసిడిఎస్ కార్యకర్తలు మొత్తం 15,000 మందికి, అదేవిధంగా పార్ట్ బిలో 8,000 మంది పోలీస్, రెవెన్యూ సిబ్బందికి మొత్తం 23,000 మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నామని అన్నారు. ప్రారంభ రోజైన శనివారం జిల్లాలోని 6 కేంద్రాల ద్వారా ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున ఈ వ్యాక్సిన్ వేస్తున్నామని, 18వ తేదీ నుండి జిల్లాలోని 42 పిహెచ్సిలు, సిహెచ్సిలు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 4 ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేయనున్నారని, ప్రతిరోజు ఈ సంఖ్యను పెంచుకుంటూ ముందు ఒక్కో సెంటర్లో 100 మందికి వ్యాక్సిన్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడానికి అధికారులను ఆదేశించామని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదలు కోవిడ్ వ్యాక్సిన్ అజయ్ అనే శానిటరీ వర్కర్కి ఇవ్వడం జరిగింది. నేను అజయ్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అంటే ఫ్రంట్ లైన్లో, డౌన్ ద లైన్లో ఎక్కువగా రిస్క్తో కూడుకున్నటువంటి మరి పని శానిటరీ వర్కర్ చేసినందున మా జిల్లా యంత్రాంగం శానిటరీ వర్కర్కి మొదలు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నందుకు నేను కలెక్టర్ గారికి, అట్లనే డిఎంహెచ్ఓ గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే మొత్తం ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభం చేసి ఈ ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళందరికీ దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంతోనే చేయాలని చెప్పి ఒకే గొడుగు కింద ఈ కార్యక్రమం జరగాల. ఎందుకంటే అలవాటు కావాలి, ఎక్కడ కూడా అపశృతులు దొరకకూడదు. ఏర్పాట్లలో భాగంగా ప్రతి కేంద్రంలో వెయిటింగ్ రూమ్, వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్లు వేరువేరుగా సిద్ధం చేయాలని, ఎమర్జెన్సీ మందులను కూడా అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి కేంద్రంలో వ్యాక్సిన్ వేయడానికి 2 సిబ్బందిని నియమించాలని, యాంటీ రియాక్షన్ మందుల కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపామన్నారు. అంతేకాక ప్రతి కేంద్రంలో కనీసం 10 పడకలు అత్యవసరం కోసం ఏర్పాటు చేయాలని సూచించడం జరిగిందన్నారు. ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, అత్యవసరం కోసం ప్రతి కేంద్రంలో అంబులెన్స్లు సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు జిల్లా స్థాయి, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరూ 2 డోసులు వేసుకోవాలని, మొదటి డోసు తీసుకున్న 28 రోజులకు 2వ డోసు కూడా తీసుకోవాలని, ఆ తర్వాత 14 రోజులకు శరీరంలో యాంటీవైరస్ డెవలప్ అవుతుందని, అప్పుడే ఆ వ్యక్తి కరోనా రహిత వ్యక్తిగా రూపుదిద్దుకుంటారని, అంతవరకు మాత్రం కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆయన ప్రజలకు సూచించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక కంట్రోల్ రూమ్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కంట్రోల్ రూమ్ విల్ బి హెడెడ్ బై ద కలెక్టర్ అండ్ డిఎంహెచ్ఓ. అట్లనే డివిజన్ లెవెల్లో 2 కంట్రోల్ రూమ్లు పెట్టినాం. డివిజన్ లెవెల్ కంట్రోల్ రూమ్లో ఆర్డీఓ అండ్ డిప్యూటీ డిఎస్పీ హెడ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా అన్ని సెంటర్లు, ఎవరి సెంటర్లలో వాళ్ళ సెంటర్లు మానిటర్ చేసుకుంటారు. ఎవ్రీ సెంటర్కి 42 సెంటర్లకు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఇన్ఛార్జ్గా పెట్టినాం. అట్లా ఆ హాస్పిటల్ డాక్టరే కాకుండా డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఆఫీసర్ని డిప్యూట్ చేసినాం. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రతి విషయాన్ని కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్కి తెలుస్తుంది. అంబులెన్స్లు పెట్టినాం, వాటిని మ్యాపింగ్ చేసినాం. అవసరం వస్తే దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ మ్యాపింగ్ చేసినాం. అంటే ఒక్కొక్క ఏరియా హాస్పిటల్ సపోజ్ బోధనలో ఉంది, బోధనలో ఉన్నదానికి ఒక 10 సెంటర్లను మ్యాపింగ్ చేసినాం. నిజామాబాద్ జీజీఎస్ హాస్పిటల్కి ఒక 15 సెంటర్లను మ్యాపింగ్ చేసినాం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతు కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, శాసనసభ్యులు గణేష్ గుప్తా, శాసన మండలి సభ్యులు రాజేశ్వరరావు, ఆకుల లలిత, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఎం&హెచ్ఓ సుదర్శనం, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో
కోవిడ్ టీకాను ఈరోజు లాంఛనంగా ప్రారంభించామని ఈ టీకా ఎంతో సురక్షితమైందని ప్రజలందరూ ఈ టీకా వేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్-19ను ఈ టీకాతో అంతమొందించాలని, ఈ టీకా ఆరంభం మాత్రమే అన్నారు. నిజంగా మనందరిలో భయం చెదిరిపోయే రోజు. మరి ఈరోజు కూడా మా ఏఎన్ఎంలు, అంగన్వాడీలు మరి ఈరోజు వ్యాక్సిన్ తీసుకుంటూ ఉన్నారు. మొదటి వ్యాక్సిన్ ఆర్మూర్లో రాజవ్వ తీసుకున్నది. ఇక్కడ మా చెల్లె అరుణ, పద్మ, ఇంకా మా తల్లులందరూ ఉన్నారు, వారు తీసుకుంటున్నారు. ఎట్లాంటి భయభ్రాంతులకు లోన్ కావాల్సిన అవసరం లేదు. ఇది తీసుకున్న తర్వాత కరెక్ట్గా ఇంకొక నెల తర్వాత మళ్ళీ ఒక వ్యాక్సిన్ తీసుకోవాలి. తీసుకుంటే మేము వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, మేము మాస్కులు పెట్టుకోము, మేము చేతులు కడుక్కోము, మేము మందిలో పడి తిరుగుతామంటే నడది. తీసుకోవాలి వ్యాక్సిన్, మళ్ళీ కూడా డిసిప్లిన్తో, క్రమశిక్షణతో మూతికి బట్ట కట్టుకోవాలా, చేతులు మంచిగా కడుక్కోవాలా, దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల పరిషత్ అధ్యక్షులు మాస్త ప్రభాకర్, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్లు, వ్యాక్సినేషన్ మండల ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి, మండల వ్యవసాయ అధికారి, సిబ్బంది, మాక్లూర్ మరియు కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ దాదానగారి విఠలరావు ప్రారంభించారు. బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ మోడీ సందేశం అనంతరం ప్రారంభించి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, పరిసరాలను ఆసుపత్రి అభివృద్ధి సంఘం జెడ్పీ చైర్మన్ దాదానగారి విఠలరావు పరిశీలించి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీరితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ తుము పద్మావతి శరత్ రెడ్డి, ప్రత్యేక అధికారి ఆర్డీఓ రాజేశ్వర్, ఆసుపత్రి పర్యవేక్షకులు అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ రాజలింగం, తహసీల్దార్ గఫర్ మియా, కమిటీ మెంబర్లు జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఎంపీపీలు సావిత్రి, శ్రీనివాస్, జెడ్పీటీసీలు గంగారం, లక్ష్మి, స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్, తెరాస నాయకులు గిరిదావర్ గంగారెడ్డి, రాజేశ్వర్, ఎల్లయ్య యాదవ్, బుచ్చన్న, నరసింగరావు, సుదర్శన్, కేసీఆర్ సేవాదల్ జిల్లా అధ్యక్షులు రమణారావు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో కూడా ఫస్ట్ వ్యాక్సిన్ నేను తీసుకుంటాను చెప్పాను జరిగింది, కానీ నిబంధనలు ఒప్పుకోలే. ఎందుకంటే మనం తీసుకుంటే ఒక జడ్పీ చైర్మన్ తీసుకుంటున్నాను మారల్ సపోర్ట్తో కామన్ పీపుల్ కూడా తీసుకుంటారు కాబట్టి అట్లా అందాం అనుకున్నా, నిబంధనలు ఒప్పుకోలే. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ డిసైడ్ చేసింది పారిశుద్ధ్య కార్మికుల్ని. మరి పారిశుద్ధ్య కార్మికుల లిస్ట్ కూడా నాకు వచ్చింది. ఫస్ట్ పేరు కార్మికులు. మళ్ళీ ఈ సెంటర్స్ కూడా 18 నుంచి ప్రతి ఒక్క పిహెచ్లో డిస్టిక్లో 6 సెంటర్స్ పోయి 42 సెంటర్స్ తీసుకొస్తుంది. అట్లాగే 30 మంది పోయి 100 వరకు ఇట్లా స్టెప్ బై స్టెప్ పెంచుతూ టోటల్ అందరికి కవర్ చేయాలని. తర్వాత ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ కాగానే 50 ఏళ్ళు నిండిన జబ్బున్న ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి కోర్టు. మరి ఇంత మంచి సందర్భం మనందరికీ పునర్జన్మ వచ్చినట్టే, భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్, సతీమణి ఆయిషా ఫాతిమా తమ 25వ వివాహ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి ఆశీస్సులు పొందారు. బోధన్ ఎమ్మెల్యే సతీమణి ఆయిషా ఫాతిమా, ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ అమీర్ 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా సతీ సమేతంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందించే విధంగా, అలాగే మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్ను ఆయన ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ను వైద్య ఆరోగ్య సిబ్బంది అందించారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాక్సిన్ విడుదలపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి సన్నాహాలు చేయడం జరుగుతుందని, ముందస్తుగా జిల్లాలోని ప్రతి ఆసుపత్రికి ఈ యొక్క వ్యాక్సిన్ సరఫరా చేయడం జరుగుతుందని చెప్పారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని,
ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ మందు రాని వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం అందుబాటులో ఉంచడం జరుగుతుందని, అక్కడ కూడా తీసుకోవచ్చని చెప్పారు. యావత్ తెలంగాణలో ప్రపంచమంతా గడగడలాడించి ప్రపంచాన్ని వణికించినటువంటి కోవిడ్ కరోనాతో భయపడినటువంటి ప్రజలందరికీ విముక్తి కలగబోతూ ఉంది. దానిలో భాగంగానే ఇలా ప్రజలకు ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంగా ఇక్కడ మేము మొట్టమొదటిగా రాజవ్వ అనే మహిళకు మొదటి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అందరు కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి వరకు ఆందోళనతో గజగజ వణికిపోతున్నటువంటి కరోనా రోగానికి వ్యాక్సిన్ వచ్చింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యావత్ తెలంగాణలో ఇవాళ ఆర్మూర్లో 40 మందికి మొదటి దఫాగా ఏఎన్ఎంలకు అదేవిధంగా ఆశా వర్కర్లకు ఇప్పుడే వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రమేష్, ఆసుపత్రి వైద్యులు నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19 పోరులో భాగంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీకాను నేడు ప్రారంభించామని, తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా వేస్తున్నామని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. మొదటగా అజయ్ కుమార్ అనే పారిశుద్ధ్య కార్మికుడికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ టీకాతో కరోనా మహమ్మారి నుంచి ప్రజలంతా బయటపడతారని ఆశిస్తున్నానన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి అవసరమైన మౌలిక సదుపాయాలు, అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా రోజుల నుండి పీడిస్తున్న కోవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ రావడం శుభ పరిణామమని, అయినప్పటికీ నగర ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నానన్నారు. ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ప్రజలకు అందుబాటులో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో స్థానిక కౌన్సిలర్ అల్జాపూర్ రేవతి గంగామోహన్ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్కు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్మూర్ పట్టణంలో కొనసాగుతున్న జిమ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటి మరమ్మతులు సైతం చేపడుతున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో ఓపెన్ జిమ్లతో పాటు పార్కులు సైతం నిర్మించి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఓపెన్ జిమ్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే మున్సిపల్ ప్రత్యేక నిధుల ద్వారా పలు కాలనీల్లో చిల్డ్రన్స్ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీత, వైస్ చైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్ రాము, లిక్కీ శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ టీకాను ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి డోస్ టీకా కామారెడ్డి డీసీహెచ్ అజయ్ కుమార్ తీసుకున్నారు. చాలా మంది కోవిడ్ బారిన పడి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ మనందరి మధ్యలో వాళ్ళు రాలేకపోయింది. అది ఎంత బాధైన హృదయంతో చెప్తా ఉన్నామంటే లక్షలాది మంది ప్రజలను మన నుంచి దూరం చేసుకున్న కరోనా, ఆ కరోనాను ఇలా తరిమి కొట్టే విధంగా ఈ 2 వ్యాక్సిన్స్ వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభినందిస్తూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనిలో మన జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ గారు, డాక్టర్ సిబ్బంది, మిగతా రెవెన్యూ సిబ్బంది అందరు కలిసికట్టుగా మన 33 జిల్లాలుంటే దాంట్లో ఓన్లీ సెకండ్ నారాయణపేట తర్వాత మన జిల్లానే అతి తక్కువ కరోనా వ్యాధిని నిరోధించడం ముందుండడం వలన వారికి మనస్ఫూర్తిగా కలెక్టర్ గారి సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. आज हम लोग जो भी सेफ है उसमें कुछ फ्रंट कैरियर्स है, जो रेवेन्यू स्टाफ है, प्रेस मीडिया वाले भी है, मेडिकल स्टाफ है, पुलिस स्टाफ है, ये सभी लोगों ने पिछले 10 महीने से हमारे को प्रोटेक्शन देने का काम किया है. इसलिए उनका हक बनता कि सबसे पहले उनको वैक्सीन जाए, उनको सेफ रखा जाए. पिछले 10 साल के 10 महीने के कार्यकाल में जो लोगों ने हमारे को सेफ रखे, उनको सेफ करने के लिए हम लोगों ने सबसे पहले हमारे डॉक्टर अजय साहब को वैक्सीन देके शुरुआत.
వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభం చేయడానికి చేసిన పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథులు, మరి గౌరవ విప్ గారు గంప గౌతమ్ గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి మన గౌరవ జడ్పీ చైర్పర్సన్ చంద్రదాస్ శోభ గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏబీ పాటిల్ గారికి, కార్పొరేటర్ స్వప్న లక్ష్మీనారాయణ గారికి, మా అడిషనల్ కలెక్టర్ యాదరెడ్డి గారికి, ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ అజయ్ కుమార్ గారికి, హాస్పిటల్ ఆర్ఎంఓ శ్రీనివాస్ గారికి, ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పాల్గొంటున్న వైద్య సిబ్బందికి. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ శోభారాజు, జిల్లా కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ కామారెడ్డి, నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మీ డే రోజే ఆర్మీ జవాన్ ఇంటిపై ఉప సర్పంచ్ శ్రీనివాస్, అతని తమ్ముడు దాడి చేయడం దారుణమని పలువురు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ఆర్మీ డే రోజే ఒక జవాను ఇంటిపై ఉప సర్పంచ్ గొల్ల శ్రీనివాస్ దాడి చేశారు. గొట్టుముక్కల చిన్న ఒడ్డన్న పెద్ద కుమారుడు ఆర్మీలో దేశ సేవకై విధులు నిర్వహిస్తున్న జిఎం నాగేష్ ఇంటిపైన దాడి చేశారు. దాడి చేసిన వారిలో ఎల్లారెడ్డిపల్లి గ్రామ ఉప సర్పంచ్ గొల్ల శ్రీనివాస్, అతని తమ్ముడు గొల్ల విజయభాస్కర్, బావ గొల్ల బాలయ్య, అతని కుమారుడు నరేందర్ కర్రలతో సైనికుని ఇంటిపైన దాడి చేశారు. ఈ దాడిలో సైనికుడు జిఎం నగేష్ వదిన పరిస్థితి విషమంగా ఉంది. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో ఉల్లాసంగా పాల్గొనాలని, ప్రతి మండలంలో క్రీడలు నిర్వహించాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ స్మారక క్రీడలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామం స్టేషన్ తాండాలో సర్పంచ్ మోహన్ నాయక్ జయశంకర్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో ఉల్లాసంగా పాల్గొనాలని, అలాగే ప్రతి మండలంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. గతంలో 500 మందికి ఫుడ్ ఇన్సూరెన్స్ మొత్తం నేను చేసిన 500 మంది పిల్లలకు. అంటే మా సిఐ గారు ఉంటాడు, వీళ్ళందరూ ఉంటాడు, డిస్ప్లే సిఐ గారు ఉంటాడు, కాంటాక్ట్ చేయండి. బెటాలియన్లో కూడా ఏమైనా ఏర్పాటు చేసి దాన్ని సహకరిద్దాం. మనం ఎంతమంది పిల్లలు రేపు ట్రైనింగ్ తీసుకుంటే ఈజీగా రిక్రూట్ అవ్వచ్చు కాబట్టి ఆర్మీలో కానీ సిఆర్పిఎఫ్ కానీ ఐటీబీఎఫ్ కానీ చేయొచ్చు కాబట్టి అదేమైనా ఉంటే తప్పకుండా మీరు వాళ్ళు సహకరించాలని మనం చేస్తున్నాం. నేను అనుకుంటే ఇంకోటి ఏంటంటే మన కాన్స్టిట్యూన్సీలో ప్రతి మండల్లో స్పోర్ట్స్ పెట్టండి. గెలిచిన టీంలు మన కాన్స్టిట్యూన్సీ 7 ఉంది. 7 కాన్స్టిట్యూన్సీలో గెలిచిన టీంలను మళ్ళీ మనం కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో మళ్ళీ పోటీ పెడదాం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాధవత్ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, ఎంపీటీసీలు, ఇందల్వాయి మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రామావత్ మోహన్ నాయక్, నల్లవెల్లి స్టేషన్ తాండా సర్పంచ్ మాలవత్ మోహన్ నాయక్, నల్లవెల్లి సర్పంచ్ విజయలక్ష్మి లక్ష్మారెడ్డి, సిర్నపల్లి సర్పంచ్ తేలు విజయ్ కుమార్, కేకే తాండా సర్పంచ్ మాలవత్ రాములు, ఎల్లారెడ్డి సర్పంచ్ నరేష్, టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18న మరో 20 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శనివారం 6 కేంద్రాల్లో ప్రారంభించుకున్న వ్యాక్సినేషన్ పూర్తిగా ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా వేయించుకున్న వారికి రియాక్షన్ లేకుండా విజయవంతం చేసుకున్నామని, ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. అదేవిధంగా 18వ తేదీన మరో 20 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. శనివారం లాగే సోమవారం ఆ తదుపరి కూడా నిర్వహించే కార్యక్రమాలు కూడా ఇదే విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆయన అధికారులకు సూచించారు. శనివారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నాడు మరో 20 కేంద్రాల్లో అనగా నిజామాబాద్ డివిజన్లో ఇందల్వాయి, దర్పల్లి, నవీపేట్, మాలపల్లి, అరసపల్లిలోను, బోధన్ డివిజన్లో రాకాసిపేట్, కోటగిరి, రేంజల్, రుద్రూర్, వర్ని, ఎడపల్లి, పోతంగల్ ఆరోగ్య కేంద్రాల్లోనూ, ఆర్మూర్ డివిజన్లోని భీమ్గల్, డొంకేశ్వర్, బాల్కొండ, జక్రాన్పల్లి, కమర్పల్లి, నందిపేట్, వేల్పూర్, ఆర్మూర్ ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించబోతున్నామన్నారు. ప్రతి ఇంట గౌరీమాతల ప్రతిమలు ప్రతిష్ఠించి మనశ్శాంతి పొందాలని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ పేర్కొన్నారు. మాక్లూర్ మండలంలోని మానిక్ బండార్ గ్రామంలో మంగిరాములు మహారాజ్ను మహిళలు మేళ వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం మంగిరాములు మహారాజ్ మంగళ గౌరీ మాత ప్రతిమలను ప్రదానం చేశారు. ఈ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా గౌరీ మాతలు ప్రతిష్ఠించడం వల్ల మనశ్శాంతి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. ప్రతి ఇంట్లో గౌరీ మాతలు ప్రతిష్ఠించాలని మంగిరములు మహారాజ్ కోరారు. కోవిడ్ టీకాతో ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ తెగువ హర్షణీయమని, ఆర్థిక వ్యవస్థ కన్నా ప్రాణాలే మిన్నా అని యావత్తు ప్రపంచ దేశాల ప్రజలే పేర్కొంటున్నారు. 130 కోట్ల మంది ఆశతో ఎదురు చూసిన సందర్భం ఇది. దేశవ్యాప్తంగా ఇవాళ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియగా ఇది చరిత్రలో నిలిచిపోనున్నది. దేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచం కూడా ఇండియాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ విధానంపై దృష్టి పెట్టింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 2వ దేశంగా భారత్ ఉన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి దేశంలో ఇమ్యూనిటీ పెంచడం అంత సులువైన పని కాదు. కోవిడ్ టీకాలతో ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ప్రభుత్వం చూపిన శ్రద్ధ తెగువ హర్షణీయం. ఆగమేఘాల మీద అకస్మాత్తుగా ఉరిమిపడిన కరోనా వైరస్తో అతలాకుతలమైన దేశ ప్రజలు ఇక తమ ప్రాణాలపై భరోసా పెట్టుకునే సందర్భం ఇది. ఆర్థిక వ్యవస్థ కన్నా ప్రాణాలే మిన్న అన్న లక్ష్యంతో దేశం అత్యంత అప్రమత్తతతో గత ఏడాది అనేక నిర్ణయాలు తీసుకుంది. శరవేగంగా సోకుతున్న కరోనా మహమ్మారిని రూపుమాపేందుకు ప్రభుత్వం లాక్డౌన్ చర్యలతో వైరస్ను కట్టడి చేయగలిగింది. అయితే వైరస్కు బలి అవుతున్న ప్రాణాలను కాపాడేందుకు శాస్త్రవేత్తలు ఎంతో నిష్ఠతో తమ ప్రయోగాలను కొనసాగించారు. సైన్స్ చరిత్రలోనే తొలిసారి అతి వేగంగా ఓ వైరస్కు టీకాను కనుగొన్నారు. ఆసియా, యూరోప్లోని కొన్ని దేశాలు, అమెరికా లాంటి అగ్రరాజ్యం వైరస్తో చితకిలపడ్డాయి. కానీ ఆయా దేశాలకు టీకాతో శాస్త్రవేత్తలు మళ్లీ జీవం పోశారు. ఇండియా కూడా కోవిడ్ నియంత్రణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నది. భారత్లో అభివృద్ధి చెందిన 2 కోవిడ్ టీకాలు దేశ ప్రజలకు ఓదార్పునిచ్చాయి. ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియతో వైరస్ను నాశనం చేయడమే కర్తవ్యంగా మారింది. సీరం సంస్థ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటిక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాలు దేశ ప్రజల్లో ఆశలు నింపాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడమే లక్ష్యం. ఏ ఒక్కరు కూడా అనారోగ్యానికి గురి కావద్దు. ఆ ఉద్దేశంతోనే టీకా సంరంభం మొదలైంది. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో వైద్యలోకం విశేష సేవలు చేసింది. వైద్యులు, నర్సింగ్ స్టాఫ్తో పాటు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజల క్షేమం కోసం పనిచేశారు. వారందరికీ నేటి నుంచి టీకాలు ఇస్తున్నారు. భారత్లో తొలి దశలో ఫ్రంట్ లైన్ వర్కర్స్కు టీకాలు అందనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్గా నిలిచిన ఈ ప్రక్రియ ఇతర ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవనున్నది. దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో 140 కేంద్రాల్లో టీకా పంపిణీ జరుగుతోంది. కరోనా సంక్షోభం ఎన్ని రాజకీయ మలుపులు తిరిగినా టీకాతోనే దీర్ఘాయువు తథ్యం. కోవిడ్ టీకా తయారు చేసిన శాస్త్రవేత్తలకు నగర మేయర్ దండు నీతు కిరణ్ ధన్యవాదాలు తెలిపారు. టీకా వేయించుకున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ వర్కర్ అజయ్కి కోవిడ్ టీకా ఇచ్చి ఈ టీకా కార్యక్రమం ప్రారంభించామని, వ్యాక్సిన్ తీసుకున్న వారు తగు జాగ్రత్తలతో ఉండాలని, ఈ వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆమెతో పాటు పలువురు కార్పొరేటర్లు ఉన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏదైతే మనం 10 నెలల నుంచి కరోనా వైరస్తో మనం బాధపడుతున్నామో దాన్ని మరి తుదముట్టించేలా మరి కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ని ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు నిజామాబాద్ అర్బన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఫ్రంట్ లైన్ వర్కర్ అయినటువంటి అజయ్కి ఈరోజు ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని ఇచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీని ద్వారా ఏదైతే మార్పులు వస్తాయో మరి అవి చూడ్డానికి అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ పేషెంట్ని కూడా పక్కన కూర్చోబెట్టుకొని అబ్జర్వేషన్లో ఉంచడం కూడా జరుగుతుంది. మరి సెకండ్ డోస్ 28 రోజులకు ఇచ్చిన తర్వాత కానీ మరి బూస్టర్స్ అనేవి మనిషిలో వచ్చిన తర్వాతనే మాస్క్ తీసేసి మరి సాధారణ స్రవంతిలో తిరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అలాగే ఆసుపత్రి లోపలి భాగంలో ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని బల్దియా సిబ్బందిని అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశించారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో మున్సిపల్ సిబ్బందిని అప్పటికప్పుడు రప్పించి శుభ్రం చేయించారు. అలాగే పోస్ట్మార్టం గది వద్ద ఏపుగా పెరిగిన మొక్కలను తక్షణమే తొలగించాలని ఆదేశించి శుభ్రపరచాల్సిందిగా మున్సిపల్ కమిషనర్కు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాలను సంబంధిత రోగులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో కావాల్సిన మౌలిక వస్తువుల గురించి పూర్తి నివేదిక తీసుకోవడం జరిగిందని, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీత, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నల్లవెల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో ప్రహరీకి జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్ భూమి పూజ చేశారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ నల్లవెల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో ప్రహరీ గోడకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ముద్రాజ్ సంఘ సభ్యులు అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బాధవత్ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ బూసాని అంజయ్య, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామ వీడీసీ సభ్యులు, పెద్దమ్మ ఆలయ కమిటీ సభ్యులు, ముద్రాజ్ సంఘం సభ్యులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ షాదీ ముబారక్ పథకాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పంపిణీ చేశారు. పేదలకు వరంగా ఈ ఆర్థిక సహాయం మారిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజిగౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 29 రాష్ట్రాలలో ఒక్క తెలంగాణలోనే ఈ యొక్క కళ్యాణలక్ష్మి కార్యక్రమం ఉంది. ఒక్క తెలంగాణ మన దగ్గర. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రం మనది, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. మన వాళ్ళు ఎంత అన్యాయం గురి అయిపోయినారు గతంలో. ఇప్పుడు అన్యాయం జరగద్దు. పేదవాళ్ళు ఇవాళ మనకి ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే ఆడపిల్ల పుడితే అందరు అయ్యో మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అంటుండే. ఇవాళ ఆడపిల్ల కూడా గౌరవించాలి మనం. ఆడపిల్ల పుట్టినా మేము జిమ్మేదారు ఉండమనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గర్భిణిలో ఉన్నటువంటి బిడ్డ నుంచి అయిన తర్వాత కూడా పెంచేదాకా, తర్వాత చదువుకునే కార్యక్రమాలు కూడా, ఇవన్నీ కూడా ఒక తల్లి తండ్రిలాగా ఆదుకుంటున్నాయి. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో బ్యాడ్మింటన్ లీగ్ పోటీలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, శారీరక ఉపశమనం కలుగుతుందన్నారు. విద్యతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ నారాయణ రెడ్డి బ్యాడ్మింటన్ క్రీడను ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. చాలా వరకు కొన్ని అపోజిషన్ కావచ్చు, క్లబ్స్ కావచ్చు, లేదా గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఈ విధంగా మనం అక్కడ కోర్స్ ఏర్పాటు చేయడం లేదా కొంత ఫెసిలిటీ క్రియేట్ చేయడం అనేది కామన్. కానీ ఒక 5 మంది యువకులు వారికి ఉన్న ఆ స్పోర్ట్స్ మీద ఉన్న మక్కువతో మనీ ఖర్చు పెట్టి, ఇందాక వాళ్ళతో మాట్లాడుతూ ఆల్మోస్ట్ 1.5 crore వరకు దీనికి ఎక్స్పెండిచర్ చేస్తారన్నారు. మనీ ఖర్చు పెట్టి మరి ఇంత మంచి ఫెసిలిటీ క్రియేట్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. సో ఫస్ట్ ఆ 5 మందిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్, ఒలింపిక్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు ఎం రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ హేమలత శ్రీనివాస్, మాజీ మేయర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోవిడ్-19 వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని పిహెచ్సి కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోవిడ్ వ్యాక్సిన్ టీకాను మోడీ ప్రసంగం అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఈ టీకా సురక్షితమైనదని పేర్కొన్నారు. మొదట ఫ్రంట్ లైన్ వర్కర్ వేయించుకోవాలని కోరారు. ఈ టీకాతో కరోనా అంతం కావాలని ఆశిస్తున్నానన్నారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కరోనా నిరోధక వ్యాక్సిన్ మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నిజామాబాద్ రూరల్లో డిచ్పల్లి హెడ్ క్వార్టర్లో నిజామాబాద్ రూరల్కి చెందినటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడనే స్టార్ట్ చేయడం కాబట్టి దాదాపు జిల్లాలో 25,000 మంది కరోనా వ్యాధితో ఎదుర్కొని ఆ వ్యాధిని నిరోధించడానికి
ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరుతున్నారో 25,000 మందికి ఫస్ట్ టీకా ఇవ్వబడుతుంది. ఫస్ట్ టీకా ఇచ్చిన తర్వాత వారికి ఆఫ్టర్ 28 డేస్ తర్వాత 28 రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ టీకా కూడా ఇస్తారు. 2 టీకాలు ఇస్తేనే దాని పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి పవర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీజీగౌడ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందాం మండలంలోని పుల్కల్ గ్రామ శివార్లో 2 జింకలను వేటాడి చంపి తీసుకెళ్తుండగా 2 పిట్లం రేంజ్ ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీర్కూర్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన కడమంచి సాయిలు, కప్పరి పెద్దరాములు వర్ని మండలం పోలీస్ వారు పెట్రోలింగ్ చేస్తుండగా నిన్న వీరిని పట్టుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. వీరిద్దరిపై బాన్స్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు జింకలను పోస్ట్ మార్టం చేసి తగులబెట్టారు. మోర్తాడ్ పిహెచ్సిలో కోవాక్సిన్ టీకా కార్యక్రమాన్ని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ ప్రారంభించారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ పిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోవాక్సినేషన్ సెంటర్ను ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, సర్పంచ్ భోగధరణి ఆనంద్లు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రి వ్యాక్సిన్ సెంటర్లో వైద్య సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ గంగాధర్కు ముందుగా కరోనా వ్యాక్సినేషన్ టీకాను వేశారు. మొదటి రోజు మరో 16 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ వేసుకున్నారు. వ్యాక్సినేషన్ టీకాను వేసుకున్న వారిని అబ్జర్వేషన్లో ఉంచారు. వ్యాక్సిన్ టీకాలు ఆర్మూర్ డిఎంఎండ్హెచ్ఓ రమేష్, ఆర్డీఓ శ్రీనివాస్, డిఎల్పి శ్రీనివాస్, మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, మోర్తాడ్ ప్రభుత్వ వైద్యాధికారి సుమంత్ కుమార్, రవికుమార్ మోర్తాడ్ వ్యాక్సిన్ సెంటర్ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, సర్పంచ్ భోగధరణి ఆనంద్ అధ్యక్షతన కరోనా వ్యాక్సిన్పై సమావేశం నిర్వహించి మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, డివిజన్, మండల అధికారులు, వైద్యాధికారులు మాట్లాడారు. కరోనా ప్రబలిన సమయంలో తమ కుటుంబ సభ్యులను, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తించిన, వైద్య చికిత్సలు అందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా మొదటి రోజు 30 మందికి వ్యాక్సిన్ టీకాలు వేయాల్సి ఉందన్నారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న కోవాక్సినేషన్పై ప్రధాని మోడీ ప్రసంగాన్ని మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు తిలకించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఆసుపత్రి, పడకల ఆసుపత్రి. దీంట్లో ఈ వ్యాక్సిన్ 30 మందిని ఐడెంటిఫై చేశారు. దాంట్లోంచి ఈరోజు 16 మందికి మేము టీకాలు వేయించడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు. ఇక్కడ లోకల్లో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు కూడా ఎవరైనా ఉంటే కూడా వచ్చి డౌట్ ఉంటే కూడా అదే డాక్టర్లను సంప్రదించగలరు. పిచ్చి కుక్కల దాడిలో 40 గొర్రెలు మృత్యువాత పడి సుమారు 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని కుర్మ యువ చైతన్య నాయకులు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బాధితులను ఆదుకోవాలని వారు కోరారు. రెంజల్ మండల కేంద్రంలో రాత్రి పిచ్చి కుక్కల దాడిలో భూమన్న, గంగాధర్కు చెందిన సుమారు 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ దాడిలో సుమారు 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా కుర్మ యువ చైతన్య యూత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కూర్మలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేశారని, దాంట్లో నుండి సుమారు 70% గొర్రెలు మృత్యువాత పడ్డాయని, వాటికి 100% ఇన్సూరెన్స్ కల్పించాలని వారు కోరారు. ఎలాంటి ఉపాధి లేక గొర్రెలను మేపుతూ జీవనాన్ని గడుపుతున్నారని, గొల్లా కుర్మలకు షెడ్డుల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ఇచ్చిన హామీ పేపర్లకే పరిమితమైందని వారు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి షెడ్డులను ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని తెలిపారు. మరణించిన గొర్రెలను 100% సబ్సిడీ వచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. కుర్మలను ఓటు బ్యాంకుకు పరిమితం చేయకుండా వారికి ఏదైనా నష్టం జరిగితే అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబీకులు మరియు గొల్ల కుర్మ జిల్లా మరియు మండల నాయకులు పాల్గొన్నారు. ఏదైతే నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో మా కుర్మ సోదరులైనటువంటి భూమన్న, గంగాధర్ గారి యొక్క గొర్రెల మందపై అర్ధరాత్రి కుక్కలు జరిపిన విచక్షణ దాడిలో సుమారు 41 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీని నష్టం సుమారుగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందల్వాయి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన మత్స్య కార్మికులతో నిరసన వ్యక్తం చేస్తూ జీవో నంబర్ 6ను రద్దు చేయాలని ఇందల్వాయి మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కర్ష మోహన్ ఆధ్వర్యంలో
చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా రాజీవ్ గాంధీ ఆడిటోరియంకు చేరుకొని అక్కడి నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తూ మత్స్య కార్మికుల వలలు ప్రదర్శన చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చి కుల రాజకీయాలు చేస్తుందని, గత 80 సంవత్సరాల నుండి చేపలు పట్టుకునే వృత్తిలో కొనసాగుతున్నందున మత్స్య కార్మికులను తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని జీవో నంబర్ 6ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తుందన్నారు. చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది తొందరగానే ఆయన వెనక్కి తీసుకొని గంగపుత్రులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటాము. లేని ఏడల గంగపుత్రులు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చే దిశగా గంగపుత్రులు ప్రతి గ్రామంలో తిరిగి వారి టీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి వారికి తగిన బుద్ధి చెప్తామని నేడు గంగపుత్ర కంకణం కట్టుకున్నామని చెప్పేసి మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ప్రతి గడప గంగపుత్ర బయటకు వెళ్ళి ప్రతి రోడ్ని అడ్డగించేసి ప్రతి హైవేలో ధర్నాలకు పూనుకుంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ ఉమ్మడి జిల్లాల డైరెక్టర్ కోట్పల్లి ఆనంద్, ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ నాగపోయి గంగాధర్, పిప్పర హనుమంతు, ముత్యం గంగాధర్, భాస్కర్, వివిధ గ్రామాలకు చెందిన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. జక్రన్పల్లి ఎంపీడీఓ భారతి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్పై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని ఎంపీపీ దీకొండ హరిత పేర్కొన్నారు. బేషరతుగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు ఆమె ఫోన్ ద్వారా క్షమాపణ చెప్పాలని కోరారు. జక్రన్పల్లి ఎంపీడీఓ భారతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్పై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని జక్రన్పల్లి ఎంపీపీ దీకొండ హరిత పేర్కొన్నారు. భారతి తన తండ్రి ఆరోగ్యం బాగాలేనందున సెలవులో ఉన్నారన్నారు. ఆ సమయంలో ఆత్మహత్యాయత్నం చేశారని, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎల్లప్పుడూ మర్యాదపూర్వకంగా ఉంటారన్నారు. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ఈ మీడియా సమావేశంలో మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బదిలీపై ఉత్తర్వులు పంపడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని భారతి గారు ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణ చేసి మరి ఇలా సూసైడ్ చేసుకుంటున్నానని ఇలా మెసేజ్ల ద్వారా, మీడియా ద్వారా ఇలా ఎమ్మెల్యే గారిని దూషించడం అది చాలా తప్పు. భారతి గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఇన్ని రోజులు ఇక్కడ ఎంతో గౌరవం పొందారు. మా ఎమ్మెల్యే సార్ కూడా చాలాసార్లు మిమ్మల్ని ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మర్యాదపూర్వకంగా మా ఎమ్మెల్యే సార్ ఎప్పుడైనా సరే అధికారులతోని కానీ మన ఈ ప్రజాప్రతినిధులతో కానీ ఎవరితోనైనా సరే, చిన్నవారైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అలాంటి వ్యక్తిపై మీరు ఇలా ఆరోపణ చేస్తూ తనపై కాళ్ళ వేళ పడ్డా కానీ నాపై కనికరం చూపలేదనడం ఇది చాలా తప్పు. భారతి గారు, కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. వర్ణి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ణిలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వర్ణి తహసీల్దార్కు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని మదన్ మోహన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని, లేకపోతే దశల వారీగా ఉద్యమం చేస్తూ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని మదన్ మోహన్ హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. నేను ఒక పెద్ద రైతును, నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా మరి నేను దృష్టి కట్టుకున్నా, నేను రైతుకు ఒక ప్రతీకాన్ని మీరు అయితే చెప్తున్నారో, మరి అదే వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన వాళ్ళు, ఒక రైతు బిడ్డగా పుట్టిన వాళ్ళు, వ్యవసాయం చేసిన వాళ్ళు ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఆపుతున్నా అని చెప్పి మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రైతు మహాధర్నాలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు యలమంచిలి శ్రీనివాసరావు, సురేష్ బాబు, గంగా ప్రసాద్, రమేష్, మారుతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ జన్మభూమిలో కన్నుల పండువగా సర్వాంగ సుందరంగా అయోధ్య రామ మందిరం నిర్మాణం చేయడం జరుగుతుందని
రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆర్మూర్ నగర సంచలన సమితి అధ్యక్షులు పేట గంగారెడ్డి అన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం కొరకు దేశవ్యాప్తంగా నిధి సమర్పణ జన జాగరణ అభియాన్ కార్యక్రమం జనవరి 20 నుండి ఫిబ్రవరి 10 వరకు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఆర్మూర్ నగరంలోని జంబి హనుమాన్ మందిరంలో ఈ నిధి సమర్పణ అభియాన్కు సంబంధించిన కరపత్రాలు, శ్రీరాముని చిత్రంలో ఉన్న గోడ ప్రతులను, పుస్తకాలను నగర ప్రముఖుల మధ్యలో నగర సంచలన సమితి సంయోజక్ పేట గంగారెడ్డి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ జనజాగరణ అభియాన్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర సంచలన సమితి సభ్యులు మరియు నగర సహా సంయోజక్ దయాసాగర్, శ్రీ భాషిత సుందర్, అల్జాపూర్ దేవేందర్, నరసింహారెడ్డి, రూపాలి నరసయ్య, సత్య శ్రీనివాస్, పోల్కం శ్రీనివాస్, పుప్పాల రాజేందర్, ఇతర నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఏఐకేఎస్సిసి, ఏఐకేఎంఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు అనుగుణంగా ఎలాంటి చర్చ లేకుండా బిల్లు ఆమోదింపచేశారని, వ్యవసాయ రంగాన్ని ఆదానీలకు అంబానీలకు అప్పజెప్పే చట్టాలు తెచ్చి రైతాంగం నడ్డివిరిచే కుట్ర చేయడమే కాకుండా ఆ చట్టాల రద్దుకే పోరాడుతున్న రైతాంగానికి వ్యతిరేకంగా బీజేపీ మరియు దాని ఐటీ సెల్ వాట్సాప్ యూనివర్సిటీల్లో పురుడు పోసుకున్న అబద్ధపు ప్రచారాలతో రైతు ఉద్యమంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. జక్రంపల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫారం అంటుకొని గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన టేకు మల్లె రవి ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చి 10 లక్షల వ్యయంతో గేదెలను కొనుక్కొని వాటి పెంపకం ద్వారా జీవనం కొనసాగిస్తున్నాడు. గత రాత్రి గేదెలు ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డు పక్కనే కేవలం 4 అడుగుల ఎత్తులోనే ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో గేదె ఒక్కసారిగా వెళ్లి ట్రాన్స్ఫార్మర్పై పడింది. గేదె అక్కడికక్కడే మరణించడంతో 60,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఆర్మూర్ నూతన ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన శైలేశ్వర్ను ఆర్మూర్ మండల సర్పంచ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాల శాల్వాతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్హెచ్ఓ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లింబారెడ్డి, ఎస్ఐలు విజయనారాయణ, యాదగిరి గౌడ్, సర్పంచ్లు సాయన్న, దయానంద్, మోహన్, నర్సయ్య, రాజేశ్వర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన లుక్స్ హెయిర్ స్టైల్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో అన్ని సౌకర్యాలతో మెన్స్ పార్లర్ను ప్రారంభించిన లుక్స్ హెయిర్ స్టూడియో వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే ఇటీవల నూతనంగా ప్రారంభించిన మండీ బిర్యానీ రెస్టారెంట్కి వెళ్లి యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో కబడ్డీ అసోసియేషన్ క్యాలెండర్ను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్ మరియు డైరీని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆవిష్కరించి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యాక్సిన్ కోసం నిర్విరామంగా కృషి చేసిన శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యాక్సిన్ విజయవంతం. జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సిన్ను ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ కోవాక్సిన్ టీకా వేయించుకోవాలి. బోధన్లో టీకా కార్యక్రమం ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు. వివాహ దినోత్సవం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆశీస్సులు తీసుకున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ దంపతులు.
కోవిడ్ టీకా ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రభుత్వం చర్యలు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ మాక్లూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మానవ కళ్యాణం కోసమే వ్యాక్సిన్లు, ఎలాంటి అనుమానాలు వద్దు. డిచ్పల్లిలో కోవాక్సిన్ ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే. కోవాక్సిన్తో కరోనా అంతం. మంత్రి ప్రశాంత్ రెడ్డితో జిల్లా కేంద్రంలో వ్యాక్సిన్ ప్రారంభ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్న ఎమ్మెల్సీలు, మేయర్. కోవాక్సిన్ అందరూ వేయించుకోవాలి. కామారెడ్డిలో కోవిడ్ టీకా ప్రారంభంలో ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. ఈ నెల 18న 20 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం. వ్యాక్సిన్ ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కలెక్టర్ నారాయణ రెడ్డి. ఇంటింటా గౌరీదేవి ప్రతిమలు ప్రతిష్ఠించండి, మనశ్శాంతిగా ఉండండి. మానిక్ బండార్లో గౌరీమాత ప్రతిమలు పంపిణీ చేసిన మంగిరాములు మహారాజ్. ప్రపంచ దేశాల చూపు ఇండియా వైపు. డబ్బుల కన్నా ప్రాణాలే మిన్నా అని చాటిన భారత్. అభినందించిన ప్రపంచ దేశాలు. భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకాకు ప్రశంసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.